ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచినందుకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత అసెంబ్లీలో ఎక్కడ రాజధాని నిర్మించాలన్నటువంటి చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అమరావతిలో రాజధానికి ఎక్కువ భూమి కావాలి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. కానీ తర్వాత అతను 2019లో గెలిచిన తర్వాత రాజధాని మాట అమరావతిని తీసేసి 3 రాజధానుల మాట ఎత్తుకున్నాడు. అంటే ఒక విధంగా మాట తప్పినట్లే. దానికే కదా ప్రజలు ఏం చేశారంటే మొన్న 2024లో జగన్ ఇంటికి సాగనంపారు. ఇంకా మారకపోతే భవిష్యత్తు ఉండదు జగన్కు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాజధాని అక్కడే నిర్మిస్తే మాకేం అభ్యంతరం లేదు అనుకున్న టైంకు ఇంకా 3-4 ఏళ్ళ సమయం ఉంది చంద్రబాబు గవర్నమెంట్కు. ఈ లోపల అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు రాజధానిలో గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కడితే మాకు కూడా దీన్ని మార్చాల్సిన అవసరం రాదు. ఒకవేళ మేము ముందు 2029లో గెలిచినా కూడా మాకు మళ్ళీ రాజధాని మార్చాలనేటువంటి ఆలోచన మేము చేయము అన్నట్లుగా మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మాట్లాడినట్టుగా మనము భావించవచ్చు. 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు ఎన్నో ఆశలతోటి వాళ్ళ భూములు ఇచ్చి డెవలప్మెంట్ అవుతుందని ఆలోచించినప్పుడు దాన్ని రాజధాని మారుస్తా అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అది పూర్తిగా అతని ఓటమికి కారణమైంది. ఒక మెయిన్ రీజన్ అయింది. లాస్ట్కు 5 ఏళ్ళ పాలన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పాలించిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కంటే చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాని ఫలితం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇప్పుడైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనం సంతోషించాలి. ఎందుకంటే ఒక రాజధాని స్థిరంగా ఉంటుందంటేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. నేను ఆడ భూమి కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా కూడా అక్కడ స్థిరంగా ఉంటుందనేటువంటి నమ్మకం ఏర్పడితేనే ఎవడైనా కొంటాడు, ఎవడైనా వ్యాపారం చేస్తాడు. ఎప్పుడైతే అది అనిశ్చితిలో ఉంటుందో, అంటే ఇంకొక గవర్నమెంట్ మారితే దాన్ని తీసేస్తారు అనేటువంటి అనిశ్చితి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు ఎవరు. అది చాలా రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి కొన్ని నిర్ణయాలలో ఇలాంటి నిర్ణయం అంటే రాజధాని మార్చు అనేటువంటి విషయాన్ని ఇంకనైనా సరే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేస్తే రాజధాని ఇంకా తొందరగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా అభిప్రాయం.